సబ్స్క్రైబర్స్ ఉంటాయి, ఫస్ట్ లైక్ షేర్స్ వస్తాయి. అయిపోయి నేను అనలేదు, అంతే ఉంటాయి, మీతున్నంతే ఉంటాయి, అంతకంటే పెద్ద గిఫ్ట్ ఎవరు చేస్తలేరు. అన్ని మామ గుణాలే ఉన్నాయి, మామ కూడా అన్ని ఖరాబే చేస్తున్నాయి చిన్న ఉన్నప్పుడు. మేము ఏం కొనుక్కుంటాం, ఒక పాటని పైసలు ఇస్తే బాక్స్లో వేసుకొని పెట్టుకుంటుంటాం కంపల్సరీ. ఆయన ఉంటేనేమో అన్ని ఇట్లనే ఖరాబ్. టీవీ రేడియోలు అన్నీ ఇప్పుతుండే మనుషులకి ఏడిచి పెట్టాడు కానీ చాలా ఇస్తే మేము అట్లనే 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 పెట్టుకుంటుంటాం. చిట్కి నవ్వుతున్నాం మొక్కలు. సౌండ్ బాక్స్ అన్ని అవి తీసి వేరే తాడు ఫిట్ చేసిండు. టీవీ లోపల బొమ్మలు మాత్రం అలా కనిపిస్తాయి. నాన్న కొట్టే చేతలు ఆయన సౌండ్ ఆడుస్తున్నది. అవి కుండలు కట్టిండు, కుండలు కట్టి కుండలలో సౌండ్ బాక్స్ పెట్టి సౌండ్ ఎక్కువ వస్తుంది. అది మసుకోవచ్చు చేతలు చేస్తుంది కానీ రిపేర్ చేస్తుండే మళ్ళీ ఉంటుంది. పాడు చేయకుండా ఇప్పుడు సెట్ చేస్తుండే వాళ్ళు. ఇవేనో ఖరాబ్ పడి పెట్టారు. ఇక చల్ ಮಾಡದ ಇಲ್ಲ, ಓಲಿ ಖರಾಬ್ ಮಾಡದ. ಅದೊಂದು ಕಲ್ಕೋಕ್ ಚಲೋ ಫಾಲ್ತು ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅದ, ಫಾಲ್ತು ಕ್ಯಾಂಡಿಡೇಟ್. మన్నల కట్టెపుడకలు స్తంభాలు దారాలు కట్టుండే మస్తు జీతం ఉంటుంది టాయిలెట్ అయితే. అది లక్ష్మణరెడ్డి బాబాయ్ చిన్న కొడుకు ఇదే దాంట్లోనే వచ్చిందండి. అందులోనే కదా డిఆర్డిఓలు ఉన్నాయి. చిన్న కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ మస్తు శాలరీలు ఉంటాయంట. వాళ్ళు ఇద్దరు పిల్లలు మంచి సెటిల్ అయినట్ల. సెకండ్ పిల్లగాడు కూడా మంచిగా జాబ్ వేరే ఉన్నాడు. 300 ఎకరాల భూమి ఉందంటే ఇప్పుడు ఆ పిల్లకి ఇచ్చేద్దాం. ఊరికి ఇచ్చారు బళ్ళారి కర్ణాటకే. అంత దూరం బాగా నేను వచ్చారేమో. అక్కడ రెడ్డీస్ ఉంటారు కదా, జనార్దన్ రెడ్డి. మొన్న 15 మంది వాళ్ళ పోయినారు. మేము పోయింటి అమ్మనైనా మీ దగ్గర వచ్చింది కదా. అయితే పోను అంటే మళ్ళీ నేను పోయినా పెళ్ళికి ఓమిగా మా సీమ పెళ్ళి ఆ రోజు. అందుకే ఇది ఒక్కసారి పోయేద్దామని పోయినా. మేమన్నీ కూడా అడిగింది లక్ష్మి ఏ ఏరియాలు ఉంటారని. వాళ్ళ అక్క ఈయన ఉంటుంది సదర్పేటలోనే. వాళ్ళ సొంత అక్క లక్ష్మి పిండి వాళ్ళ నేను వాళ్ళకి చూసినా గుర్తు కూడా షుగర్ ఇచ్చినప్పుడు కలుస్తున్నాం. ఎప్పుడు ఆ కాలేజ్ కలుస్తారు 28 అంత కథలే ఎగ్జామే ఉంటాయి అప్పుడు. ఉంటాయి అందరి ఉంటుండొచ్చు తెలంగాణలో అప్పుడే. మాకు అన్ని ఏప్రిల్లోనే ఉంటాయి కథలే. కర్ణాటకలో వెళ్ళిపోతాయి. ಯಾವ ఫంక్షన్ హాల్లో పోలో అది అలా లతా ఇంటికి పోయేటప్పుడు కర్ర ఉంది చూడ ఆడొకటైనా అది కోలా ఉంది. ఇక్కడ ఇక్కడ కొత్త ఫంక్షన్ ఇక్కడ కొత్తగా అయింది. వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది. అయితే వాళ్ళు ఇప్పుడు ఇన్ని ఇంటికి మంచిగా ఉంది. ఇప్పటి మోడల్ లాగా అంతా మంచిగా ఉన్నది. కాకపోతే ఒక 300-400-500 మంది పడుతుండొచ్చు చిన్న ఉన్నారు. మరి వీళ్ళప్పుడు ఫస్ట్ ఎంఎస్ పటేల్ మాట్లాడేది. మళ్ళీ అది చిన్నగా ఉన్నది. అది ఓల్డ్ మోడల్ ఉన్నదని ఇది ఇప్పటి లేటెస్ట్ మోడల్ ఉన్నది. తక్కువ మంది పడతారు కానీ ఇప్పటి మోడల్లో. ఈ రోజులు ఎవరు వస్తున్నారు పోతున్నారు. ఆయన వాళ్ళు ఇక్కడ ఈయనే ఉన్నారా? రిలేటివ్స్ ఉన్నారా? ఆమె ఈయనే ఉన్నది. వాళ్ళు పోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. మా పెద్ద మనసున్నారు. మాకు అమ్మకు మళ్ళీ బిడ్డనే ఉంటుంది. అవును అన్న వాటినే. ఈ పిల్ల నన్ను మంచిగా ఉన్నది. వెళ్ళి ఉంటే పుడితే ఉంటాను కానీ మంచిగా ఉన్నది. అంటే పెద్దగా కలిసి అంటున్నారు. ఒక ఏడాది కావాలి. ఫస్ట్ ఉన్న పిల్లకి చిన్న ఉన్నప్పుడు మంచిగానే కొడుతుండే. పెరుగుతా పెరగలేదు. తర్వాత తెలిసింది అట్లున్నదని. కడుపులు ఉన్నప్పుడు కూడా గ్రౌత్ మంచిగా ఉండేనేమో. అందుకే డాక్టర్లకి ఏం చెప్పడానికి రాలేదు. మాటలు వస్తాయా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళది ఉండొచ్చా పిల్ల? 5-6 ఏళ్ళది ఉన్నది. మా చుట్టుకి చెట్టుకున్నది. ఇంకా చుట్టుకి కంటే పెద్దది ఉన్నది. మస్తు పైసలు కోట్ల ఆస్తులు. వాళ్ళు మస్తు ఆశలు ఉంది. కొడుకు ఆ పిల్లకు డ్రెస్ దాకా ఇంకొక వస్తుందా?
వాళ్ళు ఆడుంటారు ఫారెన్లో ఉంటారు. ఈ పిల్లకి ఇద్దరు బిడ్డలే కదా, పెద్ద పిల్ల. మీకు ఎందుకో లక్ష్మీదేవులే పుట్టినట్టున్నారు కూడా. ఎన్నో పుణ్యాలు చేసి పుడతారంట ఏం మాడోళ్ళు. అట్లా ఆడంటారు నియత్ ఖరాబ్ ఉంటే అది కదా, పురాణం. పుణ్యాలు చేసితే పుట్టినని ఎవరు అంటారు? రాజు ఇంచున్నారంట గురువాడం. బ్యాగ్ అది ఉందా అదా ఆమె తీసుకుంటుంది ఒక తీసుకుంటుంది ఖరాబ్ చేస్తుంది. గాలి కొట్టుకుంటుంది కానీ ఏమన్నా తయారైనప్పుడు గాలి కొట్టుకుని బాగున్నా జర వేస్తాను. ఏమున్నా దీనికి 50 రూపాయలు. 20 రూపాయలు కూడా పడ్డావు. నాకైతే బొమ్మలు కొనడం వేస్ట్ అనిపిస్తుంది. అవేమేమి మళ్ళీ బొమ్మలే ఇంకా కొంటే మంచిగా అయినా వేసి ఏం కొనలే సార్. ఏం కొన్నా మంది మొన్న షోకేస్ సామాన్ పెట్టుకుంటారు మొత్తం మంది బాగుంటాయి. పెద్దలు మా దగ్గర డబ్బులకు దక్క పడుతుంది నాకు. ధన్యవాదాలు. ఆయన వస్తుందో లేదో పెద్ద తెలిసినే ఉండే వచ్చుడు ఇంత ఇష్టపడి ఒక వచ్చినాయి. ఫస్ట్ తిప్పలు పెట్టిందమ్మా నేను ఆడ రాని అనుకున్నా. ఏమన్నా అంటే డ్యూటీస్ పెట్టు గుడిలోకేవో ఇట్లా వస్తుందని వంటలకి ముందు టికెట్ బుక్ చేస్తాం కదా. అట్లా వేరే వాళ్ళు ఉంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తామంటే అట్లా ఒప్పుకోయంట. వాళ్ళు చెప్తే నడవదంట. ఈసారి జర జనవరి 1 నుంచి యాత్రలు ఎక్కువనే అయినాయి. 1 జనవరికి యాదగిరిగుట్ట పోయాడు ఫస్ట్ టైం. ఈసారి వచ్చింది అట్లా బలం కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు రాశులు గ్రహాలు అన్ని చేంజ్ అయినాయి. మొన్న ఇది మామూలు ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి డైరెక్ట్ మైసూర్లో దిగిండ్రు. చాముండి పెట్టకు పోయి ఊటీకి పోయి బెంగళూరులో అయినాయి ఈసారి. మొన్న సంజక్క శంకిగానికి ఈయన పూజ చేపిస్తుంది వచ్చింది. ఏడా కాళాస్తుంది ఏమన్నా దోషం వెళ్ళిందా. మన కర్ణాటక మంది ఏమో సుబ్రహ్మణ్యం పోతారు. ఓకే సుబ్రహ్మణ్యం. వీళ్ళేమో మన తెలంగాణలో ఏమో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అన్ని దిక్కులు ఉన్నాయి కదా గుడులు. ఓకే సుబ్రహ్మణ్యం ఇంకా పోతుంది. ఏంటంటే ఉన్నది ఇది కూడా అది వేరేగా స్పెషల్లీ మనకు తెలిసిన వాళ్ళు మనం అక్కడ పోవాలి. పూరా స్పెషల్లీ నాగదేవతదే ఉన్నది కదా అది. అక్కడ పెద్ద సర్పం వెళ్ళాడుతూనే ఉంటుందంట గుడిలాడ ఇప్పటికి ఎప్పటికి కిందనే కళ్ళకు కనబడదంట మనకు కానీ వెళ్ళాడుతుందంట. గుడి నిండా వెళ్తుందా గర్భ గుడి పూరా గుడి నిండా ఆ ఏరియాలో అంతా ఉంటుందంట. అది ఎక్కడ ఉంటుందో తెలియదంట. ఎవరికి ఏమన్నదో తిరుగుతుంది. ఏరియాలన్నీ కొత్త బయటనే ఉంటాయి. గుడిలో కూడా ఎప్పటికి ఇట్లా హార్ట్ అటాక్ అదంతా వస్తుందంట. పోతుందంట కానీ మనకు అంతకు ఇది అందరూ అట్లనే. మీ పెద్ద బాబు కూడా అట్లనే చేస్తుండే. చిన్ననే వండుకోడు. ఆడు బిచ్చంద్ర ఉన్నాడు. ఎప్పటికీ నన్ను ఎప్పుడే వాడతాడు చంపుతాడు. దాన్ని కూర్చొని ఇలా వాడని. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గాడీలు చాలా వెళ్ళాడుతాయి. ఆ రోడ్ పెద్దది ఉన్నట్టు అలా చెల్లెలు కూడా సేమ్ బాగానే. ఎవరు మాట్లాడాడు సైలెంట్ ఉంటాడు. ఆయన చూసినప్పుడల్లా బాగానే కుడుతుంటాడు.
ఏం బాగా నేర్పుతుంది ఇక ఒక చేయడం ఒక చేయడం కట్లు పోతాయి రా సరికెత్తు అంతగానం చూడకు మంచి కూసా సరికెత్తు